సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం క్రమంగా కోలుకుంటుంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికీ అత్యంత కీలకమైన మంగళగిరి వంటి పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఈ ప్రక్రియ మరింతగా ఊపందుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలీ ఎన్నికలు జరగవచ్చుంటూ వార్తలు వస్తున్న సమయంలో ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్ళలో కొంతని కొనసాగించినప్పటికీ వాళ్ళు పర్యవేక్షించిన ప్రాంతాలు ఇప్పుడు మారాయి. ఈ మార్పులు చేర్పులను మరింత వేగవంతం చేశారు జగన్. ఈ నెలాఖరులో జిల్లాల పర్యటనకు పూనుకున్న ఆయన ఈలోగా బూత్ స్థాయి వరకు కమిటీల నియామకంపై కసరత్తు పూర్తయ్యేలా ఉంది. ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఖరారు చేశారు. జిల్లాల అధ్యక్షులను నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి. దీని కొనసాగింపుగా ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్ల నియమితులయ్యారు. అనకాపల్లి లోక్సభ సహా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు అపాయింట్ అయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ నియమితులయ్యారు. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు దక్కాయి. ఈ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఆయన అపాయింట్మెంట్ అయ్యారు. మడుగుల స్థానం మళ్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడికి లభించింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా మధ్య శ్రీనివాసరావు అపాయింట్ అయ్యారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి, పి గన్నవరం కోఆర్డినేటర్ గా గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికుటి అశోక్ బాబు నియమితులయ్యారు.